హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ 10th క్లాస్ సోషల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలా మందికైతే డౌట్ అయితే ఉంది. సో, ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పేపర్ ఎలా ఉంటుంది? సో, ప్రతిదీ కూడాని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ 1 2 మార్క్ 6 అయితే ఉంటాయి. ఏవైతే రాయాలి. సో, రాసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక పేపర్ సంబంధించి గాను మనకి చాలా మందికుండే డౌట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ సంబంధించి అయితే ఉంటుంది కాబట్టి, సో, కొద్దిగా థియరీ పార్ట్ కాబట్టి కొద్దిగా రైటింగ్ నీట్‌గా రాయడానికి ట్రై చేయండి. అలాగే ప్రెజెంటేషన్ నీట్‌గా అయితే ఉండాలి. సో, ప్రెజెంటేషన్ ఎంత నీట్‌గా ఉంటే మీకు అంతలా మార్క్స్ అనేవైతే పెరిగే ఛాన్స్ అయితే అవకాశం అయితే ఉంది. సో, ప్రెజెంటేషన్ నీట్‌గా ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో, చాలామంది లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి అడుగుంటారు. సో, లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఏదేదో రాసేస్తారు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తది. ఇంకొంచెం బాగా రాస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఎగ్జామ్ అన్నా, ఏ ఎగ్జామ్ అయినా మీకు ఎగ్జామే. సో, ఎగ్జామ్ కాబట్టి పర్ఫెక్ట్‌గా రాయండి. సో, లాస్ట్ ఎగ్జామ్ కనుక బాగా రాస్తే ఇదే బెస్ట్ ఎగ్జామ్ అవుతది. సో, ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా టెన్షన్ పడకండి. సో, బాగా అయితే రాకండి. బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఈ పేపర్ సంబంధించి చూసుకుంటే లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ పేపర్ అనమాట. సో, దీనివల్ల ఏంటంటే మీరు సపోజ్ ఎంతో కొంత ప్రిపేర్ అవుతారు. సో, ప్రిపేర్ అయిన తర్వాత జస్ట్ ఈ ఒక పేపర్ చూడండి. ర్యాండమ్‌గా ఏదో కొంచెం సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ క్వెషన్ అయితే ఉంది. సో, ఈ క్వెషన్ సంబంధించి మీరు రఫ్‌గా అనాలిసిస్ చేసుకోండి. సో, ఓకే, ఈ క్వెషన్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి మనకి ఫంక్షన్స్ అయితే రాయమన్నారు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి ఓకే, ఏవున్నాయి అని చెప్పేసి. ఒకవేళ మీకు దానికి సంబంధించి ఐడియా రాలేదనుకో ఒకసారి ప్రిపేర్ అవ్వండి, తప్పు లేదు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఈజీగా మళ్ళీ ప్రిపేర్ అవుతారు, రివిజన్ చేసుకోగలుగుతారు, ఎగ్జామ్‌లో బాగా రాయగలుగుతారు. ఒకవేళ పర్ఫెక్షన్‌గా ప్రిపేర్ అవుతే మాత్రం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టిప్స్ అయితే చెప్తున్నాను. సో, మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, పేపర్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ పేపర్ అనమాట. సో, ఇందులో నుంచి కూడా కొన్ని క్వెషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో, బాగా రాయండి. బాగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయండి. అందరూ కూడా బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇలాంటి షూర్ షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.